దేవునకు మహిమ కలుగును గాక. ప్రభువాక్యము నమ్మదగినది. కీర్తనాకారుడు అంటున్నాడు కదా, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, నీవు గుప్పులిప్పి ప్రతి జీవ యొక్క కోరికను తృప్తిపరిచెదవు. దేవుడు తన గుప్పులిప్పి ప్రతి జీవ యొక్క కోరికనైనా తృప్తిపరిచే దేవుడు. ఇక్కడ మన చిన్న కుందేలు చూస్తున్నాము. మనం పెడుతున్నట్టు ఆహారము మరి తృప్తిగా తిని ఆనందిస్తున్నాయి. మన జీవితాల్లో మేలు పొందుకోవాలంటే, తృప్తికరంగా ఉండాలంటే దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతామో మన జీవితాలను తృప్తిగా ఉంచుతాడు, మేలులతో మీ హృదయాలను బలపరుస్తాడు. మన యొక్క కన్నులు దేవుని పైన ఉంచినట్టుగైతే మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనీయుడు. ప్రభు అత్యధికమైన కృప మీ జీవితాలకు మెండుగా అనుగ్రహించును గాక.